హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారండి? ఐ యామ్ వెరీ ఫైన్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజొచ్చి నేను ఫ్రైడే వ్లాగ్ తీస్తున్నానండి. అంటే డైలీ రొటీన్ పూజ అండ్ కుకింగ్, డైలీ యాక్టివిటీస్ చూపిస్తానండి. ఈరోజు ఫ్రైడే వ్లాగ్. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ముగ్గు పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. సో ఈరోజు పూజ కోసం నేను మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ తెంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మందారాలు, శంకు పువ్వులు, అలాగే రోజ్ ఫ్లవర్స్, మల్లెపూలు, జాజి పూలు, కనకాంబరాలు అయితే నేను ముందు రోజే మాల కట్టేసి పెట్టేసుకుంటానండి. తర్వాత ఫ్రెష్ అయిపోయి, ఫ్రైడే కదండి, సో మనం కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే గడపకి కూడా ఈరోజు పసుపు రాస్తే చాలా మంచిదండి. అంటే మనం పసుపు సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి. అది యాంటీబయాటిక్ కాబట్టి మనకి ఏదున్నా బ్యాక్టీరియా ఏదైనా ఇంట్లోకి రాకుండా సైంటిఫిక్గా కూడా మంచిదండి. ఫ్రైడే రోజు ఇలా పసుపు రాస్తే చాలా శుభప్రదం అండి. లక్ష్మీదేవి మనం ఇంట్లోకి ఆహ్వానించినట్టండి. మన రోజు కాకపోయినా ఇలా ఫ్రైడే అయినా ట్యూస్డే అయినా ఇలా గడపకి పసుపు రాసి అలంకరణ చేసుకొని పువ్వులు పెట్టి పూజించుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. నేను గడప శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ముగ్గు వేసి బియ్యపు పిండితో ఫ్లవర్స్ పెట్టి అలంకరిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసే దాంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గడపకి పూజ చేసిన తర్వాత మన గార్డెన్లో తెంచిన ఫ్లవర్స్ అన్నీ పూజా మందిరంలో పెట్టి అలంకరిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అవుతుందండి. సో అందుకే కొంచెం చాలా వీడియో డల్గా ఉందండి. ఈ బాక్స్లో ఉన్నవి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి. ముందు రోజు మన చెట్టుకి పూసిన ఫ్లవర్స్ అన్నీ కట్టి పెట్టుకుంటానండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా దేవుళ్ళకి పెడతానండి. అసలు ఫ్లవర్స్ మాత్రం మన గార్డెన్లో చాలా బాగా వస్తాయండి. సమ్మర్ కదండి, మనం చాలా జాగ్రత్తగా రోజు వాటరింగ్ చేసి జాగ్రత్తగా పెంచుకుంటే సమ్మర్లో ఇంకా చాలా ఫ్లవర్స్ ఇస్తాయండి. ఈ సమ్మర్లోనే ఎక్కువ పూస్తాయండి జాజి పూలు కానీ, విరజాజి, సన్నజాజి, కనకాంబరాలు అన్నీ. నా దగ్గర లేని చెట్లు ఉండవండి. ఏ పూల చెట్టు అయినా నేను పెడతానండి. కొంచెం చిన్న డబ్బాలో కూడా చెట్టు వేస్తానండి. అంత ఇష్టం అండి నాకు చెట్లు అంటే. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటుందండి. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూలు పెట్టిన తర్వాత నేను దేవుడికి దీపం పెడుతున్నాను. చూడండి, అగరబత్తితో వెలిగించి అగరబత్తితో ధూపం ఇస్తున్నానండి. ఫస్ట్ ఇంట్లో పెట్టేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెడుతున్నానండి. అలాగే గడప దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడే అయితే ఇలా చాలా దీపాలు వెలిగిస్తానండి. మామూలుగా నిత్య దీపారాధనలో పూజా మందిరంలో బయట తులసమ్మ దగ్గర, కన్నయ్య దగ్గర వెలిగిస్తానండి. కానీ శుక్రవారం మాత్రం
అందరి దేవుళ్ళ దగ్గర పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, ద్వార మహాలక్ష్మికి కూడా దీపం వెలిగించి అగరబత్తితో ధూపం ఇస్తున్నానండి. నేను యూజ్ చేసే అగరబత్తీలు తిరుపతిలో తీసుకున్నానండి. అవి ఒక బాక్స్లో వచ్చేసి 21 దాకా వస్తాయండి. దాని కాస్ట్ వచ్చేసి 1500 అలా ఉంటుందండి. అవి తిరుపతిలో తీసుకొచ్చి యూజ్ చేసేవి బాగుంటాయని చెప్పి తీసుకున్నానండి. కానీ నాకు అంతలా ఏమనిపించలేదండి. అంత బాక్స్ తీసుకున్నా కానీ అంత స్మెల్ ఏమనిపించట్లేదండి. అవి టీటీడీ వాళ్ళ ప్రొడక్ట్స్ అండి. కొంచెం ధూప్ స్టిక్స్ మంచిగానే ఉన్నాయి కానీ అగరబత్తీలు అయితే నాకు అంత స్మెల్ ఏం అనిపించట్లేదండి. చూసారా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేశానో గడప దగ్గర పాలు పోస్తున్నానండి. ఇది మీకు తెలుసో తెలీదో నాకు తెలిసింది చెప్తున్నానండి. గడప మీద అలా పాలు పోస్తే పూజ చేసి పాలు మన ఇంట్లోకి వస్తేనేమో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు అని అర్థం అండి. పాలు వెనక్కి పోతేనేమో లక్ష్మీదేవి బయటికి వెళ్తుందని అర్థం అండి. నేను ఎప్పుడు పోసినా ముందుకి రాదు, వెనక్కి పోదండి, అట్లనే ఉంటుందండి. ఇది మీలో ఎంతవరకు తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటివే నమ్ముతానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా గడప మధ్యలో పోయాలండి పాలు. అలా అమ్మవారికి కూడా ఇష్టం అండి పచ్చి పాలు అలా పోయడం. తర్వాత ఇంకా నేను పూజ కంప్లీట్ అయిపోయిందండి. సో ధూపం ఇస్తున్నానండి ధూప్ స్టిక్స్ తోటి. మామూలుగా ఫ్రైడే సాంబ్రాణి వేస్తానండి, కానీ ఇంట్లో సాంబ్రాణి అయిపోవడం వల్ల ధూప్ స్టిక్తో ధూపం ఇస్తున్నాను. చూడండి, మొత్తం ఇంట్లో మొత్తం ఇస్తానండి. హాల్లో, కిచెన్లో మొత్తం. ఈశాన్యంలో కూడా రాగి చెంబులో వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టేసి దీపం వెలిగించానండి. ఈ ఫ్రైడే సాటర్డే మంచిగా ఇల్లంతా లక్ష్మి కలకలలాడుతూ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తూనే ఉన్నా కదా ఫోన్లోనే ఎంత బాగుందో. తర్వాత నేను లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటానండి. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు, ముత్యాలు, గోమతి చక్రాలు అవన్నీ ఉంటాయి కానీ లక్ష్మీ గవ్వలు, వాటితోటి నేను అష్టోత్తరం చదువుతానండి. ఈ వీడియోలో నేను పెట్టేదాన్ని కానీ వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను పెట్టలేదండి. అలా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులతో అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. తర్వాత అయిపోయిన తర్వాత నేను హారతి ఇచ్చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, హారతితో పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి. ముందుగా ఇంట్లో దేవుళ్ళకి ఇచ్చేసి తర్వాత తులసమ్మ దగ్గర, తర్వాత గడప మహాలక్ష్మికి, తర్వాత ఈశాన్యం మూలలో, తర్వాత కన్నయ్య దగ్గర ఇచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆవు పిడకలు ఉంటాయి కదండి, వాటిని కూడా నేను ఈరోజు గ్యాస్ మీద వెలిగించేసి ధూపం ఇస్తానండి. అలా చేస్తే చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఇంట్లో చెడు ఏది రాదండి, నెగిటివిటీ అనేది ఉండదండి ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, నేను ఆవు పిడకని వెలిగించి ఇంట్లో అంతా చూపించి దేవుడి దగ్గర పెట్టానండి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత పాలు వెచ్చపెడుతున్నానండి టీ కోసం. మామూలుగా అయితే రెగ్యులర్గా గ్రీన్ టీ అలా తాగుతానండి. ఇంకా ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు టీ తాగుతానండి. ఈరోజు కొంచెం హెడేక్గా ఉండడం వల్ల టీ పెట్టుకొని తాగుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. పూజ కంప్లీట్ అయిపోయేసరికి 4:30కి స్టార్ట్ చేస్తే 6:30 అవుతుందండి. ఫ్రైడే సాటర్డే నాకు చాలా టైం పడుతుందండి. సో ఈలోపు పిల్లలు లేచారండి. పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్గా ఉప్మా చేస్తున్నానండి.
చూడండి ఫ్రెండ్స్, సన్న బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. దానికోసం మామూలుగా చేస్తున్నానండి. అందులో పల్లీలు కానీ అన్నీ కొత్తిమీర అవన్నీ వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరండి. సో నేను మామూలుగా కరివేపాకు, ఆనియన్, జీలకర్ర వేసి చేశానండి. తర్వాత అట్లాగే కుకింగ్ చేస్తున్నానండి. లంచ్ కోసం పొటాటోస్ని ఉడకబెట్టానండి. ఇలా మామూలుగా పచ్చి పొటాటోస్ కాకుండా ఇలా ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఉడకబెట్టేసి ముక్కలుగా కట్ చేసి తాలింపు వేస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనీయాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను తాలింపు వేస్తున్నాను. అందులోకి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ముందుగా మనం కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఎందుకంటే మనం ముందుగానే వాటిని బాయిల్ చేసుకొని ఉంటాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా ఉడకబెట్టిన పొటాటోస్ని తాలింపులో వేసి ఒక 1 మినిట్ మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం, కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఉంచేసి అందులో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ పొటాటోస్ని ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దాంట్లో కొత్తిమీర వేస్తే పొటాటో కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి.